నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ న్యూస్ సిరీ. జగన్మోహన్ రెడ్డి గారు విష ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో. అతనికి అదే బలం అని చెప్పేసి లోకేష్ గారికి ఇంకా చంద్రబాబు నాయుడు గారికి అయితే వార్నింగ్ ఇస్తున్నారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆర్కే గారు. సో మరి ఏంటి అసలు ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారు, ఎందుకు అది బలం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఉప్పల లక్ష్మణ్ గారు. నమస్కారం సార్. నమస్కారం. సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే ఆర్కే గారు అంటే ఏబిఎన్ ఆర్కే గారు అయితే కొన్ని అంటే ఒక వార్నింగ్ లాగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఇస్తున్నట్టు అనిపిస్తుంది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు విష ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఏంటి సార్ ఇప్పుడు దీన్ని అసలు ఎలా చూడాలి, విష ప్రచారం అంటే ఏ విధంగా ఏంటని? ఇప్పుడు సోషల్ మీడియాలో సరే అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా బాగా డామినేట్ చేసింది. ఉమ్, ఇప్పుడు అధికారం పోయినా కూడా సోషల్ మీడియా ఇంకా డామినేట్ చేస్తున్నది. ఉమ్, ఆ, ఇక్కడ చెలువలు పలువలు చేసి సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడుతుంది. ఉమ్, ఉమ్, అలాగే అలాగే ఎవరైతే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారో, ఉమ్, ఎందుకంటే పుష్కలంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారమ్మా వాళ్ళు సోషల్ మీడియాకి కానీ సోషల్ మీడియాలో పాల్గొని చర్చల్లో పాల్గొనే వాళ్ళకి కానీ విపరీతంగా డబ్బులు ఇస్తున్నారు. ఉమ్, అంత డబ్బుమయం ఏం లేదు, ఆ డబ్బు కోసం మాట్లాడుతున్నారు. నిజాలు అందరికీ తెలుసు. ఉమ్, ఏం చేస్తున్నారు? ఇప్పుడు అదేదో 3-4 మడ్డలు జరిగాయి. ఉమ్, అందులో తెలుగుదేశం వాళ్ళు కూడా ఇద్దరున్నారు. ఉమ్, ఉంటే 36 మంది హత్యలు జరిగాయి, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించిపోయాయి. ఇక్కడ ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలని ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశాడు. సరే అంతటితో అవును. ఊరుకున్నారా? అది ఎవరు నమ్మలేదు. ఉమ్, ఇప్పుడు రోజు అవే వస్తున్నాయి కదా సోషల్ మీడియాలో. ఏం చేస్తున్నారు? శాంతి భద్రత లేవు, ఇక్కడ ఎదుగో మళ్ళీ ఒక మర్డర్ జరిగింది, మళ్ళా గొడవలు జరిగిపోయాయి, ఉమ్, ఈ జరిగిపోయాయి, ఈ ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఈ ప్రభుత్వం అనుకునే చూడండి, ఇంతవరకు డబ్బులు పంపిణీ జరగలేదు, ఆ, మహిళలకు ఇస్తామనేది ఇవ్వలేదు, అలాగే నిరుద్యోగులకు ఇస్తామనేది ఇవ్వలేదు. చూడండి, బస్సు ఫ్రీ అన్నారు, బస్సు ఫ్రీ లేదు, ఏం లేదు. ఆ వాలంటరీ వ్యవస్థను ముందు సమర్థించాడు, జీతం పెంచుతా అన్నాడు, ఇప్పుడు వాలంటరీ వ్యవస్థను తీసేసేటట్టు ఉన్నాడు అని చెప్పి అన్ని ఊహించేసి, ఇప్పుడు వచ్చి 2 నెలలు కాలేదు ఉమ్, ప్రభుత్వము, ఉమ్, ఉమ్, ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుకోవాలి, భయంకరమైన అప్పులు చేసి వెళ్ళిపోయారు. అప్పులు పుట్టే పరిస్థితి లేదు. ఇప్పుడు డబ్బులు అంటే ప్రభుత్వానికి నిధులు కావాలి అంటే ఏవైనా ఆస్తులు తనఖా పెట్టి తెచ్చుకుంటామంటే కూడా ఎక్కడ అవి కూడా లేవు. మొత్తం అన్ని తనఖా పెట్టారు. డిపార్ట్మెంట్లు ఆస్తులు, కార్పొరేషన్ ఆస్తులు అన్ని ఏమున్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఖాళీ ఉమ్, ఎక్కడ ఉన్నాయి వీళ్ళు పెట్టడానికి? ఇప్పుడు ఏం చేయాలి మరి? సో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకోవాలి అంటే కనీసం 6 నెలలు సమయం పడుతుంది అన్నప్పుడు ప్రజలకు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఇదిగో పరిస్థితి ఇలా ఉంది, ఇలా ఇచ్చారు మాకు, మేము మీకు మాట ఇచ్చాము, చేయడానికి సమయం పడుతుంది, మీరు అర్థం చేసుకోవాలని జనాన్ని చెప్పుకుంటున్నాడా లేదా? ఉమ్, చెప్పుకుంటున్నాడు కదా. చెప్పుకుంటున్నప్పుడు జనం ఏమి మాకు ఇవి చేయలేదని రోడ్ల మీదకి వచ్చి ఏమైనా ఆందోళన చేస్తున్నారా? అర్థం ఉమ్, చేసుకుంటున్నారు కదా జనం. కానీ ఉమ్, ఇప్పుడు ఏదైనా రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే, ఏదైనా చేయకపోతే జనం ఊరుకోరు, రోడ్ల మీదకి వచ్చి తిరుగుబాటు చేస్తారు. ఉమ్, మంత్రులు కనబడితే తిరుగుబాటు చేస్తారు, ఎమ్మెల్యేలు కనబడితే తిరుగుబాటు, ఏమయ్యా నువ్వు మాట ఇచ్చావు ఏం చేయలేదు అని ఉమ్, నిలదీసి అడుగుతారు. ఉమ్. అడుక్కుని ఉంటారా? అవును సార్, ఈ ఖచ్చితంగా అడుగుతారు. అట్లాంటి ఏమైనా ఉద్యమాలు జరుగుతున్నాయా? లేదు కదా. ఎక్కడ జరుగుతుంది అంటే సోషల్ మీడియాలో. ఈ యొక్క వైఎస్ఆర్సీపీకి ఉమ్, సంబంధించినటువంటి అనుబంధ సోషల్ మీడియాలన్నీ కూడా ఏదో అయిపోతుంది, ఏదో అయిపోతుంది, చేతులు ఎత్తేసాడు చంద్రబాబు నాయుడు గారు, ఏమి చేయలేకపోతున్నాడు, ఏమి చెయ్యడు అని అబద్ధాలు చెప్పాడు అనేది రోజు సోషల్ మీడియాలో డామినేటింగ్ గా వస్తుంటే, ఉమ్, మరి నేనైతే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇందులో వెనకబడిపోయింది. ఉమ్, దేనికి దానికి కౌంటర్ ఇచ్చుకుంటూ మళ్ళీ సోషల్ మీడియాలో ఫ్యాక్ట్ ఏందో చెప్పగలిగితే జనం అర్థం చేసుకుంటారు. లేకపోతే ఉమ్, కొంతకాలం పోయేసరికి ఏమైపోతుంది, ఏమో నిజంగానే చంద్రబాబు నాయుడు మనకు అన్యాయం చేస్తాడేమో అని ఆలోచన. ఇప్పుడు ఒక రోజు చూస్తారు, 2 రోజు చూస్తారు, రోజు అదే వస్తుంటే నమ్మే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఉమ్. దాన్ని కౌంటర్ చేయాలి కదా. అదే సార్ ఇప్పుడు చూస్తుంటే చేయడం లేదు కొంతమంది వీళ్ళు.
ఉమ్. అట్లనే ఇప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి రాష్ట్రంలో యూట్యూబ్ అకాడమీ పెట్టాలని చెప్పేసి ఒక ప్రతిపాదన పెడితే అక్కడ వాళ్ళు కూడా సానుకూలంగా స్పందిస్తే వాళ్ళకు కూడా మెయిల్స్ పెట్టి మీరు ఇక్కడికి రావద్దు, ఇక్కడ ఇలా ఉన్నది, శాంతి భద్రతలు సరిగ్గా లేవు, ఇక్కడ క్లైమేట్ కండిషన్స్ సరిగ్గా ఉండవు అని చెప్పేసి మీరు ఇక్కడికి రావద్దు, మీరు ఇక్కడ పెట్టుబడులు పెడితే మీరు నష్టపోతారని చెప్పేసి మెయిల్స్ ద్వారా పంపించడం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులేస్తుంటే వీళ్ళు అదే ఎందుకు అదే ఇప్పుడు దాన్ని అడ్డుకోవాలనుకుంటున్నారు? కరెక్ట్. చూడమ్మా, వాళ్ళకి వైఎస్ఆర్సీపీ ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రం అభివృద్ధి జరగాలని ఏ పొద్దున్న కోరుకున్నాడా? ఆయన ఉమ్. ఏం ఆలోచించిండు? జనానికి బట్టలు ఉంటే డబ్బులు వేస్తే ఉమ్. మేము డబ్బులు ఇచ్చాం కదా, మా ఓటు ఏంటంటే భయపడి ఓటేస్తారేమో, గెలిచిపోదాము అనుకున్నాడు తప్ప అదే. ఉమ్. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి నేను ఈ అభివృద్ధి చేశాను, నాకు ఓటు ఏంటి అని అడుగుదామని అనుకున్నాడా? లేదు కదా. ఏం చేసింది చెప్పండి. ఉమ్. ఇప్పుడు అమరావతి అయిపోయింది, ఉమ్. పోలవరం పక్కన పడేసిరి, ఉమ్. మూడు వెనకబడిన ప్రాంతాలు అభివృద్ధి ఏం జరగలేదు. రైట్. రాయలసీమ ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపన చేశాడు, పక్కన పడేసిండు. ఉమ్. ఆ, రాయలసీమ ఎత్తి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలనుకున్నాడు, అది ట్రిబ్యునల్ దగ్గరికి కేసు వెళ్ళి అది ఆగిపోయింది. ఉమ్. ఏది కూడా అంటే రాయలసీమ ప్రాంతానికి కూడా న్యాయం, ఆయన రాయలసీమ వాసేయి కూడా ఆ ప్రాంతానికి కూడా ఏం న్యాయం చేయలేకపోయాడు. ఉమ్. అన్ని అప్పులు, కాంట్రాక్టర్లందరికీ గ్రామీణ స్థాయి నుంచి అంటే చిన్న చిన్న వర్కులు చేసిన దగ్గర నుంచి పెద్ద వర్కులు చేసిన వాళ్ళ కాంట్రాక్టర్లందరూ కూడా ఈ రోజు వాళ్ళకి డబ్బులు చెల్లించక లబోదీమో అని కొట్టుకుంటున్నారు. ఉమ్. చిన్న చిన్న పనులు చేసిన వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది, తీసుకొచ్చి అక్కడ పెట్టేసి పోయాడు. ఉమ్. ఆయన ఏంటంటే కార్పొరేట్ కంపెనీని నడుపుతున్నట్టుగా భావించాడు తప్ప రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నాను, ప్రజాభిప్రాయం ఉంటది, 5 కోట్ల మంది ప్రజలు ఆలోచిస్తారు నేనేం చేస్తున్నాను అని ఆలోచించలేదు. ఉమ్. కంపెనీని నడిపే విధంగా కంపెనీని నడుపుతున్నట్టు అది కూడా తన సొంత కంపెనీ అనుకున్నాడు. ఈ ఉమ్. ఇష్టం వచ్చిన వాళ్ళందరికీ పోస్టింగ్లు ఇచ్చారు. ఎంతమంది సలహాదారులు ఉన్నారమ్మా? ఒక్కొక్కరు 3 లక్షలు ఎంతమందికి ఇచ్చాడు? అట్లా 160 మందో 162 మంది సలహాదారులు ఉంటారు ఎక్కడన్నా, ఉమ్. ఏ అందులో రాష్ట్రంలో ఉన్నా. అదే సార్, అందులో ఏ ఒక్క సలహాదారులు కూడా రాష్ట్రం ఇది అవుతుంది, రాష్ట్రంలో ఇంత ఆ, వ్యతిరేకత ఉంది, అసలు మనం ఏం పనులు చేయట్లేదు, మనం అభివృద్ధి చెందించాలి మన రాష్ట్రాన్ని, ఇంతవరకు రోడ్లు కూడా సరిగా వేయించలేదు మన రాష్ట్రంలో అని చెప్పేసి ఎందుకు ఒక్కరు కూడా చెప్పలేని పరిస్థితులు ఎందుకు ఉంది ఆ పార్టీ సార్ అసలు? చెప్పలే కదా. ఆయన ఎవరి మాట అని వింటే కదమ్మా ఆయన. ఇప్పుడు ఎవరైనా పిలిచి సలహా అడుగుతున్నాడా ప్రజాభిప్రాయం ఎట్లా ఉందని? ఇప్పుడు ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, స్పెషల్ బ్రాంచ్ వ్యవస్థ ఉంటది, ఉమ్. వాళ్ళు జనాభిప్రాయం ఎలా ఉందో చెప్తారు. వాళ్ళతో డిస్కస్ చేస్తే కదా, వాళ్ళు ఇచ్చే రిపోర్ట్లు చదివితే కదా. కేవలం ఒక నలుగురు వాళ్ళు ఏం చెప్తే అది, ఉమ్. వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు, ఆయన ఇలా చేయండి అంటే అలా చేయడం తప్ప, అరే బాబు అలా కాదు ఇలా చేస్తే ఈ ప్రాబ్లం వస్తుందని అతనికి ఎదురు చెప్పే వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు. సజ్జల రామకృష్ణారెడ్డి తల ఉంచుకోవడం, ఆయన ఏం చెప్తే చేయడం. ఉమ్. వైవి సుబ్బారెడ్డి, అంటే ఇక్కడ విజయసాయి రెడ్డి ఏం చెప్పింది విజయసాయి వీళ్ళందరూ రెడ్డి, చెప్పండి. సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళే తప్ప పార్టీలో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా యాక్టివ్ ఉన్నట్టు అనిపించాలి. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నట్టయితే అంతే కదా. వైసీపీ ఆ, వైసీపీ ఎప్పుడైతే ఓడిపోయిందో 11 సీట్లకే పరిమితం అయిందో, ఇప్పుడు చూస్తుంటే కొంతమంది నేతలు కూడా వీడియోలు తీసి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ రోజు మా పరిస్థితి ఇలా వచ్చిందని చెప్పి కొంతమంది నేతలు, మాజీ ఎమ్మెల్యేనే కావచ్చు, వాళ్ళైతే వీడియోలు తీసి మరి చెప్తున్నారు. అంతే కదా. మరి ఇప్పుడు వీళ్ళు వీళ్ళు కూడా మరి పార్టీకి దూరం అయిపోతున్నట్టేనా? ఇప్పుడు చూడండి, 151 మందిలో జగన్మోహన్ రెడ్డి పక్కన పెడితే 150 మందిలో ఉమ్. సరే 10 మంది గెలిచారు, 140 మంది ఓడిపోయారు. 2 నెలలు అవుతా ఉంది. ఈ ఉమ్. 2 నెలలలో 140 మందిలో ఉమ్. ఒక 4-5 మీడియాలో కనపడుతున్నారు తప్ప ఆయనకు సపోర్ట్ గా. మిగతా వాళ్ళందరూ ఎక్కడ పోయారమ్మా? ఉమ్. ఎవరో కొంతమంది ఢిల్లీలో తిరుగుతున్నారు హాఫ్ డ్రెస్సులు వేసుకొని, కొంతమంది అమెరికాలో పోయారు, కొంతమంది లండన్ పోయారు. ఎక్కడ పోయారంతా ఎక్కడెక్కడో ఉన్నారు. ఉన్న వాళ్ళు కూడా బయటికి రావడం లేదు. మరి రైట్. ఏం చెప్పాలి చెప్పండి. అంటే వాళ్ళందరూ ఏం భావిస్తున్నట్టు ఇప్పుడు? ఉమ్. ఎక్కడ వాళ్ళందరూ చెప్పండి. మరి ఆయన ఆయన ఏదో పోరాటం చేస్తాను నేను, ఈ ప్రభుత్వంలో అవినీతి, ఆ ప్రభుత్వం ఫెయిల్ అయిపోతున్నది, ఆ రాష్ట్రపతి పాలన పెట్టాలా, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తున్నాయని చెప్తూ ఉంటే ఆయన మద్దతుగా ఈ 140 మందికి మందిలో 4-5 తప్ప మిగతా వాళ్ళు ఎక్కడికి పోయారు?
రైట్ సార్. రైట్ అందరు సార్. రోజు రోజుకు నేను రాజీనామా చేస్తున్నా, నేను పార్టీ మారుతున్నా, నేను వెళ్ళిపోతున్నా, నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదని రోజు 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 పోతున్నారు ఎవరో ఒకరు అవును ఇంపార్టెంట్ సార్. నాయకులు. మొన్న రైట్. డిప్యూటీ సీఎం గా చేసిన ఆయన కూడా పాయా. రైట్ సార్. గురించి ఇంకా మరి అదే సార్, ఇప్పుడు మరి వైసీపీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటది, అసలు ఆ వైసీపీ అనే పార్టీ ఉంటుందా ఉండదా ఇంకొన్ని రోజులు అయితే మనకు తెలిసే అవకాశం ఉంది సార్. రైట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చిన ధన్యవాదాలు సార్.